ఇన్‌స్టాగ్రామ్‌లో మనం అప్‌లోడ్ చేసిన వీడియోస్ అంటే రీల్సే అనుకోండి. రీల్స్ వైరల్ అవ్వట్లేదు. అసలు వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? మన కంటెంట్ అసలు మన వ్యూవర్స్‌కి నచ్చుతుందా లేదా? అనే ఇలాంటి బోలెడన్ని డౌట్స్ మనకుంటాయి కదండీ! ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వీడియోలో ఒక సూపర్ అయిన ఆప్షన్ వచ్చేసింది. ఈ ఆప్షన్‌ని గనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన కంటెంట్ బావుందా లేదా? అందరికీ నచ్చుతుందా లేదా? ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలా? అనే క్లారిటీ మొత్తం కూడా మనకి తెలుస్తది. అది అప్డేట్ ఏంటిది? న్యూగా వచ్చిన ఆప్షన్ ఏంటిది అనేది మనమైతే లేట్ చేయకుండా ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వెళ్లి చూసేద్దాము. సో, దానికంటే ముందు ఇలాంటి బెస్ట్ కంటెంట్ మీరు అస్సలే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్‌ని తెలియజేయండి. దీని పరంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఆ ఆన్సర్‌ని అయితే నేను క్యూఎన్ఏ ద్వారా మీకైతే నేను తెలియజేస్తాను. సో, ఇప్పుడైతే మనం మనము మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ దగ్గరికైతే వెళ్ళిపోయి డైరెక్ట్ ఆ వీడియో ఏంది అనేది ఆ ఆప్షన్ ఏంటిది అనేది అయితే మనము చూసేద్దాము. సో, ఇక్కడనైతే చూస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఒక రీల్ వీడియోని మనమైతే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి అప్‌లోడింగ్‌కి. డిస్క్రిప్షన్, ట్యాగ్స్, లొకేషన్స్ అలాగే ఇది మనకి ఏఐయా కాదా? ఫేస్‌బుక్‌లో కూడా అప్‌లోడ్ అవ్వాలా? ఇలాంటి అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి రీల్స్ సింబల్‌తోని కింద మనకి ట్రయల్ న్యూ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, ట్రయల్ అంటే మీకు తెలుసు మనం షాపింగ్‌కెళ్ళినా లేదంటే ఏదైనా వెహికల్ తీసుకోవాలన్నా ఫస్ట్ మనం ట్రయల్ చేస్తాం. ఇది మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందా? ఉండదా? అది మనం ఖచ్చితంగా తీసుకోవాలా? వద్దా? అనే విధంగా మనం ఒక ట్రయల్ చేస్తాం. చేసిందనుకోండి ఆ ట్రయల్స్‌లో మనకు అది బెస్ట్‌గా అనిపించిందనుకోండి పర్ఫార్మెన్స్ కానివ్వండి, డ్రెస్, కలరు, మ్యాచింగ్ అవన్నీ ఓకే అని అనుకోండి దాన్ని మనం బై చేసుకుంటాం. లేదనుకోండి ఆటోమేటిక్‌గా అది వద్దు అనేసి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటాం కదా! ఆ విధంగానే మనకిప్పుడు ట్రయల్ అనే ఒక న్యూ ఆప్షన్ అయితే మనకి వచ్చేసింది. సో, ఈ ట్రయల్‌లో ఏంటి అనంటే ఇక్కడ మనకి బటన్ ఆన్ చేసుకునే ఆప్షన్ అయితే ఒకటి మనకి కనిపిస్తుంది. సైడ్‌కి చూడండి ట్రయల్ మనకి బటన్ అనేది ఆఫ్‌లో ఉంది. సో, దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకోండి ఇందులో మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇన్ ఫీడ్ ఆన్ రీల్స్ యువర్ రీల్ విల్ ఓన్లీ బి షోయింగ్ టు నాన్ ఫాలోవర్స్ ఎట్ ఫస్ట్ అండ్ వాజ్ నాట్ అపియర్ ఆన్ యువర్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు మనం ఈ బటన్ని ఏదైతే ట్రయల్ అనే ఆప్షన్ ఉందో ఆ బటన్ని మనం ఆన్ చేసి ఇక్కడ మనం షేర్ అని అంటే ఈ వీడియోని కనుక మనం షేర్ చేసేసినాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మన నాన్ ఫాలోవర్స్‌కి అంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కాకుండా మిగిలిన పబ్లిక్‌కి ఈ పోస్ట్ అనేది కనిపిస్తది. ఎట్ ఏ టైమ్ కూడా ఇట్ ఇఫ్ ఇట్ performance well it will automatically be shared to everyone. You can change this ఇన్ ట్రయల్ సెట్టింగ్స్. సో, మన ఫాలోవర్స్‌కి కనిపించదు. అలాగే మన రీల్స్ ఫీడ్ ఉంటది కదా! సో, ఆ ఫీడ్‌లో కూడా ఈ కంటెంట్ అనేది కనిపియదు. కేవలం నాన్ ఫాలోవర్స్‌కి మాత్రమే ఈ కంటెంట్ అనేది కనిపిస్తది. సో, కనిపించిన తర్వాత అక్కడ మనం కంటెంట్ గనుక వాళ్ళకి బాగా నచ్చి చూడడము, లైక్ చేయడము, షేర్ చేయడము ఇలా ఆ కంటెంట్ యొక్క ఈ రీల్ వీడియో యొక్క పెర్ఫార్మన్స్ అంతా కూడా బాగుంది అనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ వీడియో అనేది మన ఫాలోవర్స్‌కి కూడా పబ్లిక్ అయిపోతది. మన రీల్స్ ఫీడ్ దగ్గర కూడా మన వీడియో అనేది కనిపిస్తది అని చెప్తుంది. అలాగే ఈ ఆటోమేటిక్‌గా ఎప్పుడు వస్తది ఏంటి అనేది ఇక్కడ మనము ట్రయల్ సెట్టింగ్ అని ఉంది కదా! బ్లూ కలర్‌లో చిన్నగా కనిపిస్తుంది చివరాఖరికి. ఈ ట్రయల్ సెట్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఫాలోవర్స్ వాజ్ నాట్ సీ యువర్ ట్రయల్ రీల్ ఇన్ ఫీడ్ ఆర్ రీల్స్. సో, రీల్స్ దగ్గర గానీ, ఫీడ్‌లో గానీ మన ఫాలోవర్స్‌కి అయితే కనిపించదు అని చెప్తుంది. ట్రయల్ రీల్స్ డోంట్ ఇక్కడ మనకి షేర్ టు ఎవ్రీవన్ ఆటోమేటికల్లీ అని ఉంది కదా! అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ అయితే నాన్ ఫాలోవర్స్‌కి కనిపిస్తది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరికి అంటే ఫాలోవర్స్‌తో సహా నాన్ ఫాలోవర్స్‌కి కూడా కనిపిస్తది అన్నాం కదా! అది ఎన్ని గంటల టైం పడుతుందంటే మనకి 72 అవర్స్ మనకి టైం పడుతుందంట. 72 అవర్స్‌లో నాన్ ఫాలోవర్స్ దగ్గర నుంచెల్లి వచ్చే పర్ఫార్మెన్స్ మన అకౌంట్‌కి ఎలా ఉంది? ఈ పర్టిక్యులర్‌గా రీల్ వీడియోకి ఎలా ఉంది అనేది అంత గుడ్ అయితే మాత్రము ఈ 72 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా పబ్లిక్ అయిపోయి ఎవ్రీవన్‌కి కనిపిస్తది. లేదు అక్కడ 72 అవర్స్‌లో మనము అనుకున్నట్టుగా మనకి దానికి పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. అంటే వ్యూస్ గానీ, లైక్స్ గానీ, షేర్స్ గానీ ఏది కూడా బాలేదనుకోండి వెంటనే మనం ఆ వీడియోని రిమూవ్ చేసేయొచ్చు. సో, మన ఫాలోవర్స్‌కి మనం ఒక వీడియో పెట్టినాము, బాలేకపోతే డిలీట్ చేసినాము. ఇదంతా కూడా వాళ్ళకి ఏది కూడా తెలియదు మన ఫాలోవర్స్‌కి. సో, ఈ విధంగా మనము మనకొచ్చే పర్ఫార్మెన్స్‌ని బట్టి మిగిలిన ఆడియన్స్ చూసేదాన్ని బట్టి మన కంటెంట్ వాళ్ళకు నచ్చిందా లేదా? నచ్చలేదు అనంటే మనం ఆ కంటెంట్ కాకుండా అందులో మార్పులు, చేర్పులు చేసి మనము వేరొక వీడియో అనేది
పబ్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మన కంటెంట్ మంచిగుందా లేదా అనే విషయం మనకు తెలుస్తది. అలాగే పబ్లిక్ నచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా మన ఫాలోవర్స్‌కి కూడా ఆటోమేటిక్‌గా నచ్చేస్తది కాబట్టి ఈజీగా మీ రీల్స్, వీడియోస్ అనేది వైరల్ అయిపోతూ ఉంటాయి. సో ఇది అయితే మాత్రం చాలా మందికి ఉపయోగపడుతది. ఖచ్చితంగా దీన్నైతే మీరు యూజ్ చేసుకోండి. సో మీకు ఒకవేళ రాలేదనంటే ఆహ్, నెక్స్ట్ ఏమైనా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అప్డేట్ ఉందనంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంటూనే ఉంటది. సో ఇప్పటివరకైతే మాత్రం ఈ ఆప్షన్ నేనైతే టెస్ట్ చేశాను. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. సో ఇదే విధంగా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా మోనిటైజేషన్ తరపున గానివ్వండి, ఇలాంటి అప్డేట్స్ తరపున గానివ్వండి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో వచ్చే వీడియోస్‌నైతే మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకైతే అందుతుంది.